మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన శిశు విక్రయాలకు సంబంధించిన ఇష్యూలో మాత్రం పోలీసులు అయితే కేవలం దీనన్నిటికీ సూత్రధారులు ప్రధాన సూత్రధారులు ఉమారాణి యాదగిరి దంపతులు. వీళ్ళు గుడ్ల వ్యాపారం చేస్తుంటారు. సో వాళ్ళ కనుసండలోనే మొత్తం వ్యవహారం నడిచిందని కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ప్రస్తుతం మనం ఉమారాణి యాదగిరి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడికి వస్తే మాత్రం పరిస్థితి మరొక కోణం మనకైతే కనిపిస్తూ ఉంది ఎక్స్క్లూజివ్గా. అయితే యాదగిరి దంపతులకు దాదాపు 14-15 సంవత్సరాల ఇద్దరు పాపలు ఉండే, వాళ్ళిద్దరు కూడా చనిపోవడంతో వాళ్ళు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఇద్దరు పాపలే నక్క అక్షయ, నక్క ఐశ్వర్య. వీళ్ళిద్దరు కూడా యాదగిరి ఉమారాణి యొక్క పిల్లలు. వీళ్ళిద్దరు కూడా 14 సంవత్సరాల నుంచి వయసులో ఇద్దరు కూడా అకస్మాత్తుగా అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన ఈ దంపతులు ఇద్దరు కూడా మళ్ళీ తమ బాధను మర్చిపోవడానికి ఒక మధ్యవర్తిని ఒక గుర్తులేని వ్యక్తిని ఆశ్రయించి ఒక పాపని తీసుకొచ్చారు. ఆ పాప ప్రస్తుతం వాళ్ళు సాదుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే వీళ్ళు కూడా మరికొంతమందికి ఇప్పించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రధాన సూత్రధారులు మాత్రం ఉమారాణి యాదగిరి అయితే కాదనే విషయం మాత్రం మనం స్పష్టంగా తెలుస్తూ ఉంది, వాళ్ళ ఈ చనిపోయిన వాళ్ళ పిల్లల సాక్షిగా. సో అసలు ఏం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు చేస్తున్న వ్యవహారం వీళ్ళకి తెలుసా, లేకపోతే ఇంకా వీళ్ళు ఏం చెప్తారనే విషయాన్ని వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఏం చేసేవారు? కోడిగుడ్లు అమ్మేవాళ్ళు సార్, కోడిగుడ్లు అమ్మేవాళ్ళు. అమ్ముతుంటే మరి మా పిల్లలు చనిపోయినాక ఏడ్చుకుంటున్నారు. ఈలోపు నా భర్త చనిపోయాడు యాక్సిడెంట్. నేను ఏడ్చుకుంటూనే అక్కడే ఉండేదండి పిల్లల దగ్గర. నాకేమీ తెలియదు. వెళ్ళేవాళ్ళు కోడిగుడ్లకి వెళ్ళేవాళ్ళు అంటే మరి వీళ్ళకి ఎట్లా తెలిసిందో అది ఎవరెవరికో మరి ఇట్లా చేశారంట. నాకు మళ్ళీ చెప్పరు ఇంట్లో. నేను వికలాంగ గుండె సర్జరీ అయిన దాన్ని నాకేది చెప్పేవాళ్ళు కదా. అది నేను ఏరే వండుకునే తినేది. వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు వచ్చి. వాళ్ళదే మనకేం తెలుస్తుంది, చెప్తే తెలుస్తుంది. చెప్పండి నాకేం తెలుస్తుంది, నాకేం తెలియలేదు, చెప్పలేదు. ఎందుకంటే హార్ట్ పేషెంట్ ఆమెకు చెప్పొద్దు అనుకున్నారేమో. వాళ్ళే నేను పైసలు కూడా వాళ్ళని ఏం ఆశ్రయించాను. వాళ్ళ పాపని తీసుకొచ్చి ఎంతకాలం అయిందమ్మా? మీకు పాపకు మీకు కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంటికాడ కోడిగుడ్లకి వెళ్ళినప్పుడు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళకి సాదుకుంటానే తెచ్చుకున్నారు. మనకి ఇవన్నీ ఏం తెలుస్తుంది. 3వ ఏడు పాపకు 3 వచ్చింది మొన్న. ఇంటికెళ్ళి కూడా తీపిచ్చారు, చెవులు కుట్టించారు. 3వ ఏడు పాపకి ఇది తేజస్ అని పెట్టుకున్నారు. అన్ని చేపించారంట అక్కడ. మరి బందోబస్తు గంట ఏంటంటే చేశారండి, మనకేం తెలియదు. నేను అడగను. చేతులతో 3 సంవత్సరాలు బాగా చదివిన పాపని, పాప వెళ్ళిపోయింది, ఏమనిపిస్తుంది నీకు? ఏడుస్తున్నా. రాత్రి నుంచి అన్నం తినకుండా ఏడుస్తుంటే వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇది ఆయన తమ్ముడు అల్లుడు, ఇద్దరు అల్లుళ్ళే వచ్చి నేను ఏడుస్తున్నానని తెలిసి వచ్చి ఏడుస్తుంటే వద్దు అడవకు, ఎట జరగలుగుతుంది అట జరిగింది, నువ్వేం చేస్తావు. వాళ్ళిద్దరి కోసం మనడి దాకా ఏడ్చి వాళ్ళని చాదిన. వాళ్ళ కోడిగుడ్లకి వెళ్తే నా మీద వేసేపోయేవాళ్ళు. వాళ్ళకి తినిపించుడు, తాపించుడు, దొడ్డి కడుగుడు, పాలు పోసుడు అంతా చేసిన వాళ్ళు. ఏమైందండి మొత్తం? అసలు ఉమారాణి యాదగిరి మొత్తం చేశారని పోలీసులు అంటున్నారు. అసలు ఏం జరిగింది? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఇటువంటి పని చేస్తారని గతంలో తెలుసా? మాకు అలా విషయాలు అయితే పెద్దగా తెలియదు, కానీ వాళ్ళు అట్లాంటి మనుషులు అయితే కాదు సార్. పిల్లలు చనిపోయినాక నేను మల్లెపల్లిలో ఉంటా. ఏంటంటే వాళ్ళు తెచ్చినప్పుడు కూడా నేను అడిగిన, పాపం తెచ్చుకుంటాం సాదుకుంటాం మేము విజయవాడ దగ్గర ఒకళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డబ్బులు బావా డబ్బులు ఉన్నాయి నేను తీసుకుపోయి తెచ్చుకుంటా అని అన్నాడు. సరేలా ఏది ఉండని నువ్వు తల్లిదండ్రుల కాడ తెచ్చుకుంటున్నావా బయట తెచ్చుకుంటున్నావా, ఎవిడెన్స్ ఉండి ఎవిడెన్స్ తోటి తెచ్చుకోరా, ఇట్లాంటి చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత అని నేను చెప్పిన. లేదు బాబా తల్లిదండ్రుల కాడ తెస్తున్నాను అన్నాడు. సరేలా తెచ్చుకుంటూ సాదుకుంటుండు, అంతవరకే తెలుసు మాకు. కానీ ఈ గుడ్ల వ్యాపారం అంటే చాలా ఏళ్ళకి వెళ్ళి చేస్తుండు. మరి ఇది మందికి ఇప్పించింది, నేను తెచ్చుకున్నా మీ కాడ ఉందని చెప్పి 2-3 ఇప్పించారని ఇప్పుడే తెలిసాను. అంతకు అయితే మాకు గురించి ఏం తెలియదు. అంటే ఉమారాణి యాదగిరి మొత్తం నడిపించారంటారు, మీరు నమ్ముతుర్రా? అది ఇంకెవరన్నా పైన ఉన్నారు? ఉండొచ్చు సార్, ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు నిన్నగా మొన్న పిల్లలు చనిపోయారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఏదో పాపను తెచ్చుకున్నారు, పెంచుకున్నారు. వీళ్ళతో పాటు బేరానికి వెళ్తుంటే ఇరుగు పొరుగు అడుగుతూ ఉంటారు కదా, ఈ పాప ఎవరు అంటే మా పిల్లలు చనిపోయారు తెచ్చుకున్నాం మా వాళ్ళు చూడమని. అయితే మరి ఎవరన్నా అడిగారో లేకపోతే వీళ్ళ ద్వారా వీళ్ళని ఎవరినన్నా మరి ఇన్వాల్వ్ చేశారో తెలియదు. వీళ్ళకైతే ఇంత ఇదిగా చేసే తెలివితేటలు లేవు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి బేరానికి వెళ్ళి ఇరుగు పొరుగు ఇక్కడ సమాజంలో ఎప్పటి నుంచో పద్ధతిగా పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే. మరి ఎంత పద్ధతిగా పేరు తెచ్చుకున్నాడు ఇట్లా చేస్తున్నాడు అంటే మేము నమ్మలేదు. ఒకవేళ ఎంత పెద్దగా చేస్తే మాకు అయిన వాళ్ళకి మాకు తెలుస్తుంది కదా. దానివల్ల వీళ్ళ ఇదైతే ఇంతవరకు మాకు డౌటే.
వీళ్ళకి ఇంత తెలివితేటలు ఏం లేవు. పిల్లలు ఏది తెచ్చుకున్నారు పెంచుకున్నారంటే ఓకే, కానీ మరి వీళ్ళని ఎవరైనా మభ్య పెట్టి మాటలో పెట్టి మరి మీకు రూపాయి వస్తుంది ఇట్లా చేసుకుని ఎవరైనా సలహా ఇచ్చిండారు, కానీ వీళ్ళకైతే ఇన్ని తెలివితేటలు లేవండి. ఆ డబ్బులు ఇది మొత్తంగా కూడా వీళ్ళ బంధువులు కూడా చెబుతా ఉన్నారు. A1 A2 పోలీసులు అయితే వాళ్ళని A1 A2 అయిన ఉమారాణి, యాదగిరి ఇద్దరు కూడా కేవలం తమ పిల్లలు చనిపోయిన పిల్లలను మర్చిపోవడానికి ఒక పాపం తెచ్చుకున్నారు, కానీ వాళ్ళకి అంత శిశువు విక్రయాన్ని ఒక ముఠాను వాళ్ళు మేనేజ్ చేసేంత తెలివితేటలు లేవని కూడా వాళ్ళు అయితే చెబుతా ఉన్నారు. అయితే కీలకంగా దీని వెనక అసలు ప్రధాన సూత్రధారులు అయితే ఇంకా ఉండొచ్చు అని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం మనకైతే కూడా స్పష్టం చేసుకోవచ్చు, కేవలం వాళ్ళు ఇందులో కూడా ఒక మధ్యవర్తులుగానే వ్యవహరించారు తప్ప ఇంకా అసలు కీలక సూత్రధారులు ఇంకా చాలా ఉన్నట్లు కూడా ఈ కేసు వ్యవహారంలో అయితే మనం అర్థమవుతా ఉంది. మరి పోలీసులే ఆ కేసును ఛేదించాలి, అసలు ఎవరు దీని వెనుక కీలక సూత్రధారు అన్న విషయం మాత్రం పోలీసులు విచారణలో తేలే అవకాశం అయితే ఉంది. పోలీసులే అది విషయం తేల్చాల్సిన అవసరం కూడా ఉంది.